రాఖీ అవెన్యూస్ వివాదంపై ఆ కంపెనీ ఎండీ రామయ్య వేణు స్పందించారు. చంద్రిక అవంతిక ప్రాజెక్టులపై వస్తున్న వార్తలు నిజం కావని స్పష్టం చేశారు. కస్టమర్లకు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఇళ్లను పూర్తి చేసి ఇచ్చే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. తనకు క్యాన్సర్ రావడం వల్ల ఇన్నాళ్ళు ఆసుపత్రిలో ఉన్నానని, ఈ మధ్య కోలుకున్నానన్నారు. త్వరలోనే మళ్లీ నిర్మాణాలు మొదలు పెడతానని తెలిపారు. అదేవిధంగా 2016-2017 మధ్యకాలంలో కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న యాంకర్ సుమకు ఈ వివాదంతో సంబంధం లేదని అన్నారు. తమ ఇళ్ల విషయంలో కస్టమర్లు ఎవరూ చింతించాల్సిన పని లేదని తేల్చి చెప్పారు. నా పేరు రామయ్య వేణు, రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. నేను ఎన్నో ప్రాజెక్టులు సూపర్గా చేసి అందరికీ డెలివరీ కూడా చేశానండి. విలాసని 350 ప్లాట్లు ఇచ్చాను, అయోధ్య 670 ప్లాట్లు ఇచ్చాను, సావిత్రి 150 ప్లాట్లు ఇచ్చాను. సో ఈ మధ్య కాలంలోనే నాకు అనుకోకుండా క్యాన్సర్ 1 ఇయర్ నుండి క్యాన్సర్ ఏఐజీలో అడ్మిట్ అయ్యానండి. రీసెంట్గా 20 రోజుల నుండి కీమోథెరపీలు అన్నీ అయ్యి బయటకు వచ్చాను. సో చంద్రిక అవంతిక అనే ఒక ప్రాజెక్టు గురించి బ్యాడ్గా విన్నాను యూట్యూబ్లో. ఇవన్నీ కూడా వాస్తవాలు కాదండి. అది నా సొంత ప్రాపర్టీ. రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ది 5 ఎకరాలు సొంత ప్రాపర్టీ, 50 కోట్ల ఆస్తి అండి. ఆల్రెడీ దాంట్లో కన్స్ట్రక్షన్కి 15 కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నానండి. కస్టమర్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ 30-34 మందిది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను. వాళ్ళకి ఆ దాంట్లో అన్డివైడెడ్ షేర్స్ కూడా ఉన్నాయండి. సో నేను క్యాన్సర్ రూపంలో ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ ఇన్సిడెంట్సు ఇవి బయటకు వచ్చాయనేసి తెలిసి నేను వీడియో ముందరకు వస్తున్నానండి. దయచేసి ఈ కన్స్ట్రక్షన్కి ఇచ్చిన హామీల ప్రకారం నేను చేసి ఇచ్చే బాధ్యత రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్దే. దీంట్లో వేరే ఎవ్వరికి కూడా సంబంధం లేదండి. నేను ఎన్నో ప్రాజెక్టులు చేశాను. 31 ఏడాది నుండి రియల్ ఎస్టేట్లో ఉన్నానండి. వాణినగర్, విద్యానగర్, భారతీనగర్, భార్గవినగర్, సంవేద, సౌభాగ్య, పరంపర, చంద్రిక, అవంతిక అనే 480 ప్లాట్లు కట్టిచ్చానండి. 16 లక్షలకి 19 లక్షలకి ఈ భూప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది నేను ఇచ్చాను. ఆ కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదే ఊపులో చంద్రిక అవంతిక ఎక్స్టెన్షన్లో కూడా మన దగ్గర 54 మంది కొన్నారండి. వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిండే బాధ్యత రాఖీ అవెన్యూస్కి ఉందండి. నేను చేసి పెడుతున్నా. 10 రోజుల్లో నేను కన్స్ట్రక్షన్ కూడా మళ్ళీ మొదలు పెడుతున్నా. నాకు క్యాన్సర్ రూపంలో డిలే అయిందే తప్ప వేరే ఏమీ కాదండి. 100% వాళ్ళకి నేను పూచేయండి పక్కాగా రెడీ చేసిస్తాను. దీంట్లో మాకు 2016-17లో బ్రాండ్ అంబాసిడర్గా ఉండిన సుమా గారికి ఎటువంటి సంబంధమూ లేదండి. ఈ దాన్ని కట్టి వల్చిండే బాధ్యత రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్దే తప్ప వేరే ఎవ్వరు బాధ్యత కాదండి. 100% కస్టమర్లకి ఏమైతే నేను చెప్పానో అది కట్టించేదానికి నేను కూడా పునర్జన్మముగా బయటకు బతికొచ్చాను కాబట్టి వాళ్ళకి చేసి వాళ్ళ కంట్లో ఆనందాన్ని చూడాలని ఉంది. నా పైన ఊరికే బోర్డు తిప్పేశారని, ఊరిడ్స్ వదిలేశారని, అప్స్కాండ్ అని కొన్ని వీడియోలు ఇది స్కామ్ అయింది అవి ఇవి అని రాశారండి. ఇవన్నీ కూడా అబద్ధమండి. నేను వాళ్ళకి చంద్రిక అవంతిక ఒక ప్రాజెక్ట్ ఉంది, అది చేసి ఇచ్చే బాధ్యత నాదండి. దీంట్లో ఎవ్వరికి సంబంధం లేదు. ఎస్పెషల్లీ సుమా గారికి దీంట్లో అస్సలు సంబంధమే లేదండి.